క్రయోథెరపీ అంటే ఏంటి? సో, మన లాస్ట్ వీడియోలో ఈ కోల్పోస్కోపీ చేసిన తర్వాత ఈ సర్విక్స్ మీద ఉండే అబ్నార్మల్ టిష్యూస్‌ని గుర్తించడం జరిగినప్పుడు దాని ట్రీట్మెంట్స్‌లో భాగంగా ఈ క్రయోథెరపీని కూడా యూజ్ చేయొచ్చు. ఐయామ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో, ఈ క్రయోథెరపీ అంటే ఏంటి? సపోజ్ సర్విక్స్ మీద అబ్నార్మల్ టిష్యూని గుర్తించాము. దానికి క్రయో చేస్తే సూట్ అవుతుందని డిసైడ్ చేసాం. ఈ క్రయో చేయడానికి సెపరేట్ అపరేటస్ ఉంటుందండి. ఇది ఒక గన్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. సో, అపరేటస్ ఉండి దానికి పొడుగ్గా ప్రోబ్ ఉంటుంది. సో, దాన్ని కనెక్షన్ ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది మెషిన్. సో, ఈ గన్‌ని దీనికి ఈ సర్విక్స్‌కి టచ్ చేసి దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ప్రోబ్‌ని నైట్రస్ ఆక్సైడ్ అంటే -89 డిగ్రీస్ ఈ సర్విక్స్‌కి తగులుతుంది. ఇది చేయడానికి అనస్థీషియా అవసరం లేదు. ఇది ఓపీలోనే చేయొచ్చు. ఎందుకంటారా? ఈ సర్విక్స్ అనేది పెయిన్ సెన్సిటివ్ కాదు ఈ పార్ట్. సో, ఈవెన్ దో మనం ఎంత కోల్డ్ అప్లై చేసినా అది పేషెంట్‌కి పర్సీవ్ చేయలేరు వాళ్ళు. సో, ఇలా ఒక 3 మినిట్స్ పాటు ఆ కోల్డ్ ప్రోబ్‌ని అప్లై చేస్తాం. ఆ తర్వాత థా చేస్తాం. థా మీన్స్ స్టాపింగ్ దట్ కోల్డ్. ఇలా ఒక 3 మినిట్స్ చేస్తాం. సో, ఇలా ఆల్టర్నేట్‌గా 2 సైకిల్స్ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ ఈ 2 చేయడం వల్ల ఈ సర్విక్స్ మీద ఉండే సర్ఫేస్‌లో సెల్స్ దాని లోపల మెటీరియల్ అంతా కూడా అది ఫ్రీజ్ అయిపోవడం అండ్ అవి డెడ్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇది చేసి ఆమెని పంపించిన తర్వాత కొన్ని రోజులు ఆ సర్విక్స్ మీద ఉండే సర్ఫేస్ టిష్యూస్ ఆమెకి వైట్ డిశ్చార్జ్ రూపంలో బయటికి వచ్చేస్తాయి. అందుకని వీళ్ళకి ముందే చెప్పి పంపిస్తాం. ఈ ప్రొసీజర్ అయ్యాక కొన్ని రోజులు కొంచెం హెవీ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. వన్స్ ఆ టిష్యూ వెళ్ళిపోయాక మీకు తగ్గిపోతుంది అని చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత రిపీట్ పాప్స్మియర్ అవి చెక్ చేసుకుని ఈ లీజన్ హీల్ అయిందేమో చూసుకుంటాం. సో, ఇదండి క్రయో ప్రొసీజర్ సింపుల్‌గానే ఉంటుంది. సో, మీ డాక్టర్ కనుక అడ్వైస్ చేస్తే హెసిటేట్ చేయకుండా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.